నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళికి గజ్వేల్ మండల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిపారు. మట్టి గణపతి విగ్రహాలు పూజించడం ద్వారా పర్యావరణంకు మేలు కలుగుతుందన్నారు. అలాగే వినాయక మండపాల వద్ద నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, ఎక్కడా కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కుమ్మర సంఘం ప్రధాన కార్యదర్శి నాగపురి రమేష్, గజ్వేల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొలిచెలిమే స్వామి, గజ్వేల్ మండలాధ్యక్షులు నాగపురి బాబు, మండల ప్రధాన కార్యదర్శి తొవ్వల యాదగిరి, మండల ఉపాధ్యక్షులు కొలిచెలిమే మల్లేశం, కొలిచెలిమే పోచయ్య, శేగ్గారి కొండల్, కానుగుల రమణాకర్, కుమ్మరి కిషోర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ మహారాజ్ కి జై. వినాయక చవితి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గజ్వేల్ శాలివాహన సంఘం సోదరులు ప్రతి సంవత్సరం కూడా మన గజ్వేల్ పట్టణంలో పర్యావరణ పరిరక్షణకై మట్టి వినాయకులను తయారు చేయించి ఇవి పట్టణంలో ఇక్కడ అందరికీ కూడా సప్లై చేయడం చాలా ఆనందం. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మనము పర్యావరణ పరిరక్షించే బాధ్యత మనందరిపై ఉంటుంది. ఎందుకంటే వస్తువులతో వినాయకులను తయారు చేసి పూజించడము ఆనవాయితీగా వస్తున్నప్పటికీ దాన్ని తగ్గించి రాబో దినాలలో పర్యావరణానికి మనము అందరం బాధ్యత వహించి మట్టి వినాయకులనే వాడాలని విజ్ఞప్తి చేస్తూ, ఆదిదేవుడు వినాయకుడు కాబట్టి ఆ వినాయక స్వామి ఉత్సవానికి వాడవాడలో కూడా అన్ని సంఘాలు అన్ని వార్డులలో కూడా వినాయక విగ్రహాలు నెలకొల్పుతున్నారు. సంతోషం. అందరికీ కూడా విజ్ఞప్తి, భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం వరకు కూడా ప్రతిదినము భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయించి శాస్త్రోక్తంగా ఈ వినాయక చవితిని జరుపుకోవాలని, ఇటువంటి వాటికి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా అందరం బాధ్యత వహిస్తూ తప్పకుండా ఈ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ముందస్తుగా పట్టణ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణేష్ మహారాజ్ కి